రేయ్, స్టాక్ మార్కెట్ ఇప్పుడు గట్టి కింద పడింది కదా. సో ఈ సిచ్యువేషన్లో హై వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ ఏంటి, లో వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాను రా. సో దీనికి ఒక మంచి ఫైనాన్షియల్ రేషియో చెప్పురా. అంటే నాకు అనాలిసిస్ కూడా పనికి రావాలి, స్క్రీనింగ్ కూడా చేయడానికి పనికి రావాలిరా. ఓకే, మంచి క్వశ్చన్ అడిగావురా. అయితే మనం ఇప్పటి వరకు చెప్పుకున్న రేషియోస్లో నువ్వు కొంచెం స్ట్రాంగ్ అయ్యేవా లేదా? మనం ఏ రేషియోస్ గురించి చెప్పుకున్నాం? డెట్ టు ఈక్విటీ రేషియో, అలాగే ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ, అలాగే ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఈ మూడు అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఈ మూడిటితో పాటు ఈ రేషియో, ఇప్పుడు చెప్తున్న ఈ రేషియోని కూడా నీ అనాలిసిస్కి యూజ్ చేసుకో. ఆ రేషియో పీఈజీ రేషియో. రే, పీఈ రేషియో గురించి నాకు ఆల్రెడీ తెలుసురా. అదే పీఈతో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ హై పీఈలు ఉన్న స్టాక్స్ ఉంటాయి కదా, అవి ఇంకా పైకి వెళ్ళిపోతాయి. అప్పుడు హై పీఈ కాస్త వెరీ హై పీఈకి వెళ్ళిపోద్ది. లో పీఈ స్టాక్స్ ఏమో ఇంకా కిందకి వెళ్ళిపోతాయి. లో పీఈ కాస్త వెరీ లో పీఈకి వెళ్ళిపోద్ది. సో ఈ పీఈ రేషియోలు గట్టి కాదు, కానీ ఇంకేదైనా మంచిదేనా ఉంటే చెప్పరా. అదేరా నీతో ప్రాబ్లం. నేనేం చెప్పాను? పీఈ రేషియో చెప్పలేదు, పీఈజీ రేషియో. సరే, పెగ్ రేషియో అంటారా అనలిస్టులు. ఇవాళ మనం ఈ పెగ్ రేషియో గురించి మాట్లాడుకుందాం. పీఈ రేషియో ఓకే, ఒక పరంగా మంచిదే. బట్ ఈ పెగ్ రేషియో అనేది ఈ పీఈ రేషియో కన్నా స్మార్ట్ రేషియో. పీఈ రేషియోని యూజ్ చేసుకొని దీన్నే ఇంకొంచెం స్మార్ట్ని చేసే రేషియో పెగ్ రేషియో, పీఈజీ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో. ఈ రేషియో గురించి ఇవాళ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటి, పీఈ రేషియో కంటే స్మార్టర్ రేషియోనా? సో ఫ్రెండ్స్, మీకు కూడా పీఈ రేషియో వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారా? దానికంటే స్మార్టర్ రేషియో నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే దానికంటే ముందు ఒక చిన్న లైక్, ఒక చిన్న షేర్, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసేయండి. చేస్తారా? స్టార్ట్ చేయరు అయితే. అవునండి, ప్లీజ్ ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఇలా స్టాక్ మార్కెట్ బేసిక్స్ వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కదా. మధ్యలో ఏంటంటే ఒక 2 వారాలు అలా వీడియోస్ పెట్టడం అవ్వలేదు. ఎందుకంటే సెబీ తాలూకా కొత్త రూల్స్ వల్ల, అంటే మనం ఎలా చెప్పొచ్చు, ఏం చేయొచ్చు అనేది కొంచెం ఆలోచించడానికి టైం పట్టింది. కోర్స్ ఒక డిస్క్లైమర్ ప్రతి వీడియో ముందు ఉంటుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. అంటే మేము అనాలిసిస్ కోసం నాలెడ్జ్ అయితే ఇస్తున్నాం. మధ్య మధ్యలో ఏదైనా స్టాక్స్ గురించి మాట్లాడినా అవి ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీ అంతటా మీరు అనాలిసిస్ చేసుకోవడానికి మేము ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఇస్తున్న నాలెడ్జ్ అనమాట. ఓకే కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కొంచెం లైక్స్ అని, షేర్స్ అని, వ్యూస్ అని ఇవన్నీ పెరుగుతూ ఉంటే మాకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుందండి వీడియోస్ చేస్తూ ఉండడానికి. సో ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. రైట్, పెగ్ రేషియో. అరే నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను రా. ఒక హోటల్లో బిర్యానీ 500 రూపాయల ప్లేట్, ఇంకొక హోటల్లో 200 రూపాయల ప్లేట్. ఈ రెండిట్లో ఏది చీప్ అంటావు? ఇది ఒక ప్రశ్న, మళ్ళీ దీనికో సమాధానం. 200 రూపీస్దే చీప్. ఎస్, కరెక్ట్గానే చెప్పావు. అయితే ఇప్పుడు ఆ 500 రూపాయల ప్లేట్లో 2 చికెన్ ముక్కలు, పెద్ద పెద్ద చికెన్ ముక్కలు, అలాగే మంచి బాస్మతి రైస్ యూస్ చేస్తాడు, అలాగే మంచి అంబియన్స్లో నిన్ను కూర్చోబెట్టి సర్వ్ చేస్తాడు అనమాట. అదే 200 రూపీస్ అయితే ఏదో కాకా హోటల్ టైప్ ఒక చిన్న హోటల్, అండ్ ఒక చిన్న ముక్క వేస్తాడు, రైస్ కూడా ఉడకనట్టు ఉంటుంది, ఏదో ఒక లో క్వాలిటీ రైస్ ఇస్తాడు. ఇప్పుడు చెప్పు, రెండిట్లో ఏది చీప్ అంటావు? అంటే ఫుడ్ క్వాలిటీ బాగుందన్నావు, అంబియన్స్ గట్రా బాగుంది అంటున్నావు, కాబట్టి ఇవన్నీ వినాక 500 రూపీస్దే బెటర్ అనిపిస్తుందిరా. అదే ఆ కంపారిజనే స్టాక్స్లో కూడా ఉండాలి అంటున్నాను. నార్మల్గా ఒక కంపెనీ ఒక 1000 crores ప్రాఫిట్ చేసింది, ఇంకొక కంపెనీ 500 crores మాత్రమే ప్రాఫిట్ చేసింది. ఈ రెండిట్లో ఏది బాగా ప్రాఫిట్ చేసింది అనేది మనం చెప్పలేం కదా. దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి, ఒక కామన్ ప్లాట్ఫామ్లో తీసుకురావడానికి ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అని తీసుకొచ్చాం. అంటే ఒక కంపెనీ ఎంత ప్రైస్లో ట్రేడ్ అవుతుంది, దాని తాలూకా స్టాక్ ఎంత ప్రైస్లో ట్రేడ్ అవుతుంది, బట్ ఆ కంపెనీ యాక్చువల్గా ఒక షేర్ హోల్డర్కి ఎంత ప్రాఫిట్ సంపాదిస్తుంది. సో అదే కదా పీఈ రేషియో, ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. నౌ ఇందాక ఎగ్జాంపుల్లో 500 రూపీస్ పర్ ప్లేట్ ఉన్న బిర్యానీ ముందు నువ్వు కాస్ట్లీ అన్నావు, బట్ దాని తర్వాత దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత కొంచెం చీప్ లాగే ఉన్నది అన్నావు కదా. అలాగే ఒక స్టాక్ బాగా వాల్యూడ్, ఓవర్ వాల్యూడా లేక అండర్ వాల్యూడా అని తెలుసుకోవడానికి పీ రేషియోకి ఏం చేస్తున్నావు అంటే ఇంకొక ఫ్యాక్టర్ కిందన యాడ్ చేస్తున్నాం. పీఈ రేషియోని దాని తాలూకా గ్రోత్ రేట్తో డివైడ్ చేస్తే వచ్చే రేషియో పీఈజీ, పెగ్ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్స్ టు గ్రోత్ రేట్. అర్థమైనట్టే ఉంది కానీ ఫ్రెండ్స్ మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఒక నంబర్ పరంగా దీన్ని ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది. ఒక కంపెనీ ఏ అనుకో, పీఈ 10లో ట్రేడ్ అవుతుంది.
ఇంకొక కంపెనీ బి అనుకో, పిఈ 50లో ట్రేడ్ అవుతుంది. రెండు ఒకే సెక్టర్ మళ్ళీ. నౌ కంపెనీ ఏ ఓవర్ వాల్యూడా, కంపెనీ బి ఓవర్ వాల్యూడా చెప్పు నువ్వు? ఆబ్వియస్లీ కంపెనీ బిఏ ఓవర్ వాల్యూడ్, 50 పీఈతో ట్రేడ్ అవుతుంది కాబట్టి. హా, ఇప్పుడు ఈ కంపెనీ ఏ పిఈ 10లో ఉన్నది కదా, దీని తాలూకా యాన్యువల్ గ్రోత్ రేట్ జస్ట్ 5% మాత్రమే. అంటే ఇయర్ ఆన్ ఇయర్ తాలూకా ప్రాఫిట్స్ జస్ట్ 5% మాత్రమే గ్రో అవుతూ ఉన్నాయి. నౌ కంపెనీ బి ఏదైతే ఉన్నదో ఇది 50లో ట్రేడ్ అవుతుంది, పిఈ 50లో ట్రేడ్ అవుతుంది. బట్ దీని తాలూకా గ్రోత్ రేట్ ఒక 50% అనమాట. ప్రతి ఇయర్ యాన్యువల్గా చూసుకుంటే తన తాలూకా ప్రాఫిట్స్ 50%తో గ్రో చేసుకుంటూ వెళ్తుంది. నౌ ఇప్పుడు చెప్పు, ఏది ఓవర్ వాల్యూడ్? అంటే ఇలా చూస్తే కంపెనీ ఏనే ఓవర్ వాల్యూడ్ అనిపిస్తుంది. అంటే పిఈ రేషియో తక్కువైనా సరే గ్రోత్ ఇంకా తక్కువ ఉంది. కానీ కంపెనీ బి అయితే పిఈ రేషియో ఎక్కువ ఉన్నా సరే గ్రోత్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి అదే ఇంకా బెటర్. ఎగ్జాక్ట్లీ అదే పెగ్ రేషియోరా, పిఈ డివైడెడ్ బై గ్రోత్ రేట్. కంపెనీ ఏ తాలూకా పెగ్ రేషియో ఎంత ఉన్నది? 10 డివైడెడ్ బై 5%, సో 2 అనమాట, అంతే కదా. కంపెనీ బి తాలూకా పెగ్ రేషియో ఎంత ఉన్నది? 50, పిఈ 50 డివైడెడ్ బై 50% గ్రోత్ రేట్, సో 1లో ఉన్నది. సో ఇప్పుడు నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? పెగ్ రేషియో 1 కన్నా ఎక్కువ ఉంటే, అంటే దానికి ఇచ్చిన వాల్యుయేషన్ కన్నా దాని గ్రోత్ రేట్ తక్కువ ఉన్నదనుకో, పెగ్ రేషియో 1 కన్నా ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు అది రీజనబుల్లీ వాల్యూ, అంటే అండర్ వాల్యూడా ఓవర్ వాల్యూడా అవన్నీ పక్కన పెడితే కంపేర్ చేసుకున్నప్పుడు ఒక స్టాక్ తాలూకా పెగ్తో ఈ పెగ్ ఎక్కువ ఉన్నదనుకో, ఇది కొంచెం ఆ స్టాక్ కన్నా ఓవర్ వాల్యూడ్లో ట్రేడ్ అవుతున్నట్టు. ఓకే కదా, అర్థమైందా లేదా? పెగ్ రేషియో నీకు అర్థమైందా లేదా? ఫార్ములా అర్థమైంది, కాన్సెప్ట్ కూడా అర్థమైంది. అయితే ఒక ప్రాపర్ టేబుల్ వేసి చూపించామనుకో ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ చూడు. పెగ్ రేషియో లెస్ దెన్ 1 ఉంటే ద స్టాక్ ఈజ్ అండర్ వాల్యూడ్ ఫర్ ఇట్స్ గ్రోత్. అంటే అది చూపిస్తున్న గ్రోత్తో ఈ పిఈ రేషియో కన్నా ఇంకా ఎక్కువ పిఈ రేషియో ఇవ్వచ్చు అనమాట. సో ఇది అండర్ వాల్యూడ్ కింద లెక్క. నౌ పెగ్ రేషియో 1లో ఉంటే ఫెయిర్లీ వాల్యూడ్. ఇక్కడ నుంచి ఇంకా ఎర్నింగ్స్ ఎంత పెరుగుతూ వెళ్తుంటే ఆ పిఈ కూడా అంత పెరుగుతూ వెళ్తుంటుంది, అంతే. నెక్స్ట్, పెగ్ రేషియో గ్రేటర్ దెన్ 1.5 ఉంటే, 1.5 కన్నా ఎక్కువ ఉంటే దాని అర్థం ఏంటి? ఆ కంపెనీకి ఇచ్చిన పిఈ కన్నా చాలా తక్కువ గ్రోత్ చూపిస్తుంది అని అర్థం, అంతే కదా. సో ద స్టాక్ ఈజ్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ఇట్స్ గ్రోత్. అర్థమైంది కదా, మనం ఆ కంపెనీ తాలూకా గ్రోత్ని ఆ పిఈ రేషియోతో కంపేర్ చేస్తున్నాం. సో లెస్ దెన్ 1 ఉంటే అండర్ వాల్యూడ్, ఈక్వల్ టు 1 ఉంటే ఫెయిర్లీ వాల్యూడ్, గ్రేటర్ దెన్ 1.5 అలా ఉంటే ఎక్స్పెన్సివ్, ఓవర్ వాల్యూడ్. అర్థమైందా లేదా? అర్థమైంది. లేదురా, ఇక్కడ నువ్వు కొంచెం బాగా ఆలోచించుకొని ఒక మంచి క్వశ్చన్ వస్తుంది, అర్థమైందా? ఈ కాన్సెప్ట్ ఇక్కడ వరకు నీకు బాగా అర్థమైంది అనుకుంటే ఒక మంచి డౌట్, ఒక మంచి క్వశ్చన్ వస్తుంది, బాగా ఆలోచించుకొని చెప్పు. నువ్వు గ్రోత్ రేట్ గురించి మాట్లాడావు కదా. సో ఆ గ్రోత్ రేట్ అనేది లాస్ట్ 3 years 5 years సంబంధించిందా, లేకపోతే వచ్చే సంవత్సరాల్లో ఎంత గ్రోత్ ఉండొచ్చు అని దానికి తగ్గట్టుగానా? ఎందుకంటే లాస్ట్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ అనుకో, దానికి ఆల్రెడీ లాగింగ్ ఇండికేటర్ ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు? సో ఈ గ్రోత్ రేట్ అనేది పాస్ట్ నుంచి వస్తుందా, ఫ్యూచర్ నుంచి వస్తుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారా, అందుకనే అంటున్నాను కదా, ఎక్కువ ఆలోచిస్తూ ఉండి అర్థం చేసుకుంటూ డౌట్స్ తీసుకొస్తూ ఉంటే అప్పుడు మనకు ఆ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం అవుతుంది. నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకసారి నా స్క్రీన్ మీద చూపిస్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ట్రెంట్ ఈ మధ్య ఎలా పెరిగిందో, అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఎలా పెరిగింది అనేది మీకు అందరికీ తెలుసు కదా. ఈ ట్రెంట్ తాలూకా పిఈ ఎంతలో ఉందండి ఇప్పుడు? 121లో. రీసెంట్గా వచ్చిన ఫాల్ వల్ల 121, లేదంటే చాలా ఎక్కువ ఉండేది. బట్ ఇండస్ట్రీ తాలూకా పిఈ ఎంతలో ఉన్నది? 43.6. ఈ 121 పిఈ జస్టిఫికబులా కాదా? ఎక్కడ చూడాలి మనం? పెగ్ రేషియో పిఈ టు గ్రోత్ 2.14లో ఉన్నది. సో ఇది ప్రస్తుతానికి ఓవర్ వాల్యూడే. బట్ ఇప్పుడు ఈ పెగ్ రేషియో కోసం ఏదైతే గ్రోత్ తీసుకున్నారో అది చూడండి, క్వార్టర్లీ రిజల్ట్స్ బట్టి చూస్తే నెట్ ప్రాఫిట్ ఇక్కడ ఉన్నది కదా, ఇది రీసెంట్ క్వార్టర్స్. ఇక్కడ ఈ గ్రోత్ రేట్ చూస్తే చూడు, లాస్ట్ సెప్టెంబర్ క్వార్టర్ది 47% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే ఈ డిసెంబర్ క్వార్టర్ది 34% మాత్రమే గ్రో అయింది, అదే కదా. బట్ ఎనీవేస్ లాస్ట్ 4 quarters తాలూకా, అంటే టీటీఎం అంటారు, ప్రీవియస్ 4 quarters తాలూకా గ్రోత్ ఏదైతే ఉన్నదో దాన్ని కన్సిడర్ చేసుకొని ఈ పెగ్ రేషియోని తీసుకొస్తారు. నువ్వు అడిగింది బాగానే ఉన్నది. ఇప్పుడు గ్రోత్ రేట్ ఇప్పుడు వరకు 34% ఉన్నది. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో 100% కిందన గ్రో అవుతూ వెళ్తే మంచిదే కదా అది. అప్పుడు స్టాక్ ప్రైస్ ఇంకా బాగా పెరగాలి కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే నార్మల్గా వెబ్సైట్స్లో చూపించేది కాకుండా
అడిషనల్గా మీరు దీని తాలూకా మేనేజ్మెంట్ కామెంటరీ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ లైన్ అనే వెబ్సైట్లోనైనా లేదంటే ఇందాక చూసిన స్క్రీనర్లో అయినా సరే మేనేజ్మెంట్ కామెంటరీ ఏం చెప్తుంది ఏంటనేది చూడొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 2024 చూడు, వీళ్ళు ఎర్నింగ్స్ కాల్ లాగా ఏమి ఇవ్వలేదు, బట్ ఇన్వెస్టర్స్ ప్రెజెంటేషన్లో ఇచ్చారు. అంటే ఒక 61%తో గ్రో అవుతున్నారు మార్కెట్ క్యాప్ అని చెప్పారు. సో ఒకటి ఏంటంటే మేనేజ్మెంట్ గ్రోత్ గురించి ఏమైనా ఫోర్కాస్ట్ ఇస్తుందా, నెక్స్ట్ 2 to 3 years వరకు ఫోర్కాస్ట్ ఏమైనా ఇస్తుందా అనేది చూడాలి. ఆ గ్రోత్ రేట్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మేనేజ్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఎన్లిస్ట్లో ఉన్నారు కదా, లైక్ బ్రోకరేజ్ సంస్థలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా చూస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ లైన్ నుంచి తీసిందే మోతిలాల్ ఉస్వాల్ వాళ్ళు ట్రెండ్ మీద ఒక రేటింగ్ ఇచ్చారు. ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి, ఇక్కడ ఫైనాన్షియల్స్ అండ్ వాల్యుయేషన్స్ కన్సాలిడేటెడ్ ఉన్నది కదా. FY25కి ఏం జరగచ్చు, FY26కి ఏం జరగచ్చు, FY27కి ఏం జరగచ్చు అనేది కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. నౌ రిపోర్టెడ్ ప్యాట్ వరకు ఇక్కడ వరకు చూసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ కింద చూసుకుంటే చూడండి, ఇక్కడ FY25కి 54% గ్రోత్, దాని తర్వాత 36%, దాని తర్వాత 27% మాత్రమే గ్రోత్. సో గ్రోత్ రేట్ తగ్గుతూ ఉంటుందని చెప్పి వీళ్ళు అనేసారు. అండ్ ఒకవేళ అనలిస్టులు కూడా వాళ్ళ తాలూకు కామెంటరీ కూడా ఇలాగే ఉన్నది అనుకుంటే ట్రెండ్కి ఇంత పీఈ ఇవ్వడం వేస్ట్ అనమాట. అదే కదా, 121 పీఈ ఇచ్చి గ్రోత్ రేట్ జస్ట్ ఒక 30%, 40% ఇలా ఉన్నదంటే దాని అర్థం ఏంటి, దీని తాలూకా పెగ్ రేషియో 2.53 ఇలా ఉన్నదన్నమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ఏమైనా పెరిగితే పెరగచ్చు. మళ్ళీ చెప్తున్నాం కదా, ఇదేమి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, డిస్క్లైమర్ ముందే రాసాం కదండి. సో ఇంత పెగ్ రేషియో ఎక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి కొంత పెరిగితే పెరగచ్చు, బట్ అప్ సైడ్ కన్నా డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉన్నది అనమాట ఇలాంటి స్టాక్స్కి. నా ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ యావరేజ్ ఎలా ఉన్నది, ఇక్కడ స్క్రీనర్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, పీర్ కంపారిజన్ బట్టి చూస్తుంటే ఒక టోటల్ 38 కంపెనీస్ దీని తాలూకా కాంపిటేటర్స్ అనుకుంటే వాళ్ళ తాలూకా మీడియన్ పీఈజీ 0.98. సో 1 పీఈజీ 1 పెగ్ దగ్గర బాగానే ట్రేడ్ అవుతున్నాయి అంటే ఆన్ అండ్ యావరేజ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఇది ఓవర్ వాల్యూడే కదా, ఓవర్ వాల్యూడే. గ్రోత్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 50% మినిమం టు మినిమం 50% గ్రోత్ అయినా చూపించగలదు. ఒకవేళ గ్రోత్ మీద బాగా కాన్ఫిడెంట్గా ఇందాక చెప్పినట్టు 50%, 80% ఇలాంటి గ్రోత్స్ ఉంటాయని ఎవరు కాన్ఫిడెంట్గా చెప్పకపోతే ఈ కంపెనీ ఈ పర్టికులర్ దాంట్లో చెప్తున్నాను పెగ్ రేషియో ప్రకారం ఏంటంటే ఈ కంపెనీ నాట్ వైబుల్. అర్థమైందా లేదా? పూర్తిగా అర్థమైందిరా. సో ఫ్రెండ్స్, స్క్రీనర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని, ట్రెండ్ లైన్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని, పెగ్ రేషియో యాడ్ చేసుకొని దీన్ని స్క్రీనింగ్ కోసం అండ్ అనాలిసిస్ కోసం వాడియండి. అండ్ అలాగే ఈరోజు చెప్పిన కాన్సెప్ట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మాకు అడిగేయండి. అండ్ ఫ్యూచర్లో ఏ టాపిక్ మీద వీడియోస్ చేయాలో కూడా మా కామెంట్ సెక్షన్లో సజెషన్స్ ఇస్తూనే ఉండండి. అండ్ ఎంతవరకు మీరు లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ నోటిఫికేషన్ ఉంటుంది కదా, ఆ బెల్ మీద కొట్టేస్తే మేము వీడియో పెట్టగానే మీ దగ్గరకు వచ్చేస్తుంది. బాయ్.